మన జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మినిస్టర్లు కానీ ఏదైనా కూడా భూ కబ్జా చేసిన వాళ్ళకే పదవులు ఇస్తాడు. ఎందుకంటే ఆ భూ కబ్జా చేస్తేనే ఈయనకు ఓటాలు వస్తాయి. మరి బ్రహ్మనాయుడు అనేవాడు మన ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో కూడా హైదరాబాదులో కూడా 10-15 ఎకరాలు మాఫియా చేయడానికి కూడా చూశాడు. అది కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు. తర్వాత వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చేరి వాళ్ళు ఏంటి అనే దాని మీద కూడా విచారిస్తే 10 ఎకరాల 15 ఎకరాలు అనేది కూడా ఈ బ్రహ్మనాయుడు వాళ్ళ అనుచరులు కానీ మరి అట్లానే కేఎన్ఆర్ అని ఈయన పియా కానీ వీళ్ళందరూ కూడా పార్ట్నర్లు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కనుక ఇవన్నీ కనుక చేసి ఉంటే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి అట్లా చేయడు. నా వాటా ఎంత వస్తుందని చూసుకుంటాడు అంతవరకే. కానీ కనీసం ఈ విధంగా జరుగుతుంది. 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తప్పు చేయనివాడు ఎవరో చూపించమనండి. పలానా ఎమ్మెల్యే చేయలేదు, పలానా ఎంపీ చేయలేదు అనేది చూపించమనండి. ప్రతి ఒక్కళ్ళు తప్పు చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళకు కూడా వాటాలు ఉండే. ఇవన్నీ కూడా ఆ వాటాలు జగన్మోహన్ రెడ్డికి పంపుతాడు. అందుకని ఆయన కూడా ప్రశాంతంగా ఉంటున్నాడు. నా వాటా నాకు వస్తుందని. రాష్ట్రం 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు వెనకెళ్ళిపోయింది. ఇవాళ బాబు గారు దీన్ని అంతా కూడా గాడిని పెట్టేటప్పటికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో కూడా ఖజానా అంతా కూడా ఖాళీ అయిపోయింది. అంతా చిల్లర కూడా లేదు ఊడుద్దామన్నా కూడా. ఇవాళ బాబు గారు ఇవాళ 10 తారీఖు వస్తుందంటే వాళ్ళ పింఛన్లు కానీ ఆ ఎంప్లాయీస్ జీతాలు కానీ ఇవన్నీ ఆ వారు ఎక్కడెక్కడో తీసుకొచ్చేసి వీళ్ళకి టయానికి చదువుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి కనుక ఉంటే ఇవాళ కూడా ఈ రాష్ట్రం కూడా మరి బీహార్ లాగా అయిపోయేది. ఇవాళ ప్రజలందరూ కూడా మేలుకొని రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని కూడా బాబు గారిని కూడా గెలిపేయడం జరిగింది.